హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే లాల్ బజార్ దగ్గర ఉన్న నాగదేవత టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఈరోజు నాగుల పంచమి కదా, సో మేమైతే నాగదేవత గుడికి అయితే వెళ్ళినాము. చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట నాగదేవత. ఇక్కడ లాల్ బజార్ దగ్గర ఉంటుంది, చాలా ఫేమస్, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. సో అక్కడ చాలామంది భక్తులు అయితే వచ్చినారు. ఎంత బాగా పూజలు చేస్తున్నారంటే మనకి ఎలాంటి దోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, ఎలాంటి దోషం ఉన్నా, ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ టెంపుల్కి వెళ్తే మొక్కుకుంటే చాలా దోషాలు అనేవి పోతాయని చాలామంది చెప్తున్నారనమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈరోజు నాగుల పంచమి కదా, చాలా మంచి అలంకరణ చేసినారు. చాలామంది భక్తులు అయితే వచ్చినారు. అక్కడ ఫుల్ జాతర అయితే జరుగుతుంది. మేమైతే ఈవినింగ్ 6 అట్లా వెళ్ళినాం అనమాట. సో చాలా బాగుంది, ఇంత ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. కొబ్బరికాయ అదంతా పూజ అంతా చేసుకొని లోపలికైతే వెళ్ళినాము. లోపలైతే మంచిగా భరతనాట్యం అవన్నీ చేస్తున్నారనమాట. పిల్లలైతే చాలా బాగా డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అక్కడ చూస్తుంటే అయితే అక్కడే ఉండిపోవాలనిపించింది. అంత మంచిగా చాలా బాగుందన్నమాట. సో చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవు, అంత మంచిగా జాతర, జనాలు, ఆ గుడి డెకరేషన్ కానీ, లైట్స్ కానీ, లోపల పిల్లలు డ్యాన్స్ కానీ చాలా బాగుంది. అక్కడ మనం చూసినట్లయితే చాలా నాగదేవత విగ్రహాలు అయితే ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా, పువ్వులతోటి ఎంత మంచి అలంకరణ చేశారో. సో మనమైతే లోపలికైతే వెళ్తున్నాము. సో లోపల చూసినట్లయితే చాలామంది పిల్లలు అయితే భరతనాట్యం చేస్తున్నారనమాట. చాలా బాగుంది లోపలైతే, ప్రశాంతంగా అసలు సాంగ్స్ పెట్టి వాళ్ళు డ్యాన్స్ ఆడుతుంటే చాలా బాగుంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనకి సికింద్రాబాద్ ఈ లాల్ బజార్ దగ్గర నాగమ్మ టెంపుల్ అని కొడితే మీకైతే లొకేషన్ అయితే చూపిస్తుంది. మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళండి, మీ కోరికలు అయితే నెరవేర్చుకోండి. అక్కడ కోరుకున్న కోరికలు చాలా నెరవేరుతాయని చాలామంది నమ్ముతారనమాట. సో అది నిజం. మీరైతే తప్పకుండా ఆ టెంపుల్కి అయితే వెళ్ళండి, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. మన కోరికలు కోరుకోవచ్చు అక్కడ. చూసారు కదా అసలు నాగదేవత విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో, ఎక్కడ చూసినా మనకు అవే కనిపిస్తాయి అన్నమాట. ఈవినింగ్ కూడా చాలామంది జనాలు అయితే ఉన్నారు అక్కడ. పిల్లలు ఎంత మంచిగా రెడీ అయినారంటే అసలు చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది. మాకైతే మేము 6కి ఎట్లా వెళ్తే మాకు 9 అయింది ఇంటికి వచ్చేసరికి. అక్కడే ఉండిపోవాలనిపించింది. చాలా మంచిగా డాన్స్ ఆడుతున్నారు చిన్న చిన్న పిల్లలు. అసలు ఎంత అందంగా రెడీ అయినారు కదా, చూస్తుంటే అట్లనే చూడాలనిపించింది. గుడికి పెద్ద చరిత్ర ఉందని అక్కడ చాలామంది అయితే చెప్పినారు. అక్కడ పూజారి కూడా అన్నాడు అనమాట. లోపల కూడా మనకి అక్కడ ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ కింద అయితే రాసినారు అనమాట. పెద్ద చరిత్ర ఉంది. సో ఆ చరిత్ర మీకు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది.